జాతీయ పౌర సేవల దినోత్సవం గురించి చెప్పుకుందాం. జాతీయ పౌర సేవల దినోత్సవం ఏప్రిల్ 21న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు. భారతదేశంలోని ప్రజలందరికీ ఇల్లు, ఆహారం, ఆరోగ్యం, విద్య అందించే ముఖ్య లక్ష్యంతో ఈ దినోత్సవం జరపబడుతుంది. పౌర సేవల వ్యవస్థ దేశ పరిపాలన యంత్రాంగానికి వెన్నెముక లాంటిది. ఇది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా శాశ్వత కార్యనిర్వాహక శాఖ. ప్రభుత్వం రూపొందించిన విధానాలను, పథకాలను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు జరిపే బాధ్యత పౌర సేవకులదే. పౌర సేవలు విభాగాలు అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్లతో పాటు సెంట్రల్ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి తదితర సర్వీసులు. ప్రారంభం. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, తద్వారా ప్రజలు వారి వారి ప్రాథమిక హక్కులను పొందేలా చూడాలన్న ఉద్దేశంతో జాతీయ పౌర సేవల సంస్థ 2016 ఏప్రిల్ 21న ఈ పౌర సేవల దినోత్సవాన్ని ప్రారంభించింది. చరిత్ర. బ్రిటిష్ పాలనలో ఉన్న ఇండియన్ సివిల్ సర్వీస్ భారత స్వతంత్ర అనంతరం ఆల్ ఇండియా సివిల్ సర్వీస్గా మారింది. ఏప్రిల్ 21, 1947న స్వదేశీ పార్లమెంట్ సభ్యుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అఖిల భారత సేవలను ప్రారంభించాడు. ఢిల్లీలోని మెట్కాల్ఫ్ హౌస్లో ఉన్న ఆల్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ట్రైనింగ్ స్కూల్లో పటేల్ ప్రసంగించారు. తన ప్రసంగంలో పౌర సేవకులను స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నారు. జాతీయ పౌర సేవల దినోత్సవం రోజున భారత ప్రధానమంత్రి ప్రజా పరిపాలన రంగంలో అసాధారణ సేవలు అందించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అవార్డులను ప్రదానం చేస్తారు. జాతీయ పౌర సేవల దినోత్సవం రోజున పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో అత్యుత్తమ సేవలను అందించిన వారికి ప్రధానమంత్రి అవార్డును ఇస్తారు. నిర్వహించే కార్యక్రమాలు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రధానమంత్రి పేరిట అవార్డులను ఇవ్వడం జరుగుతుంది. 2006లో ప్రారంభించబడిన అవార్డుల ప్రకారం వ్యక్తిగతంగా లేదా సామూహికంగా లేదా సంస్థగా ఉన్న ప్రతినిధులందరూ ఈ పథకానికి అర్హులు. వ్యక్తిగత బహుమతి 1,00,000, సంస్థ బహుమతి 5 లక్షలు ఉంటుంది. పౌర సేవల విషయంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలన్న అంశంపై పౌర సేవలు ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. పౌర సేవల గురించి, పౌరుల హక్కుల గురించి గ్రామ స్థాయిలో గ్రామస్తులకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. దేశంలో పరిపాలన యంత్రాంగం సజావుగా పనిచేసేలా చూడడానికి వివిధ విభాగాల్లో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సివిల్ సర్వెంట్ల సేవలకు గుర్తుగా భారతదేశం ఏప్రిల్ 21న జాతీయ పౌర సేవల దినోత్సవం నిర్వహిస్తారు. మొదటి జాతీయ పౌర సేవల దినోత్సవాన్ని 2006లో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ప్రైమ్ మినిస్టర్స్ ఎక్సలెన్స్ అవార్డు కూడా సివిల్ సర్వెంట్లకు అందజేస్తారు. ఇక ఈ క్రమంలో వారు చేస్తున్న ఆదర్శప్రాయమైన సేవలను గుర్తించడం సహా వారి విజయాలను తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీన నిర్వహిస్తున్నారు. ఈ రోజున వివిధ కార్యాలయాలు తమ తమ డిపార్ట్మెంట్ల కోసం రాబోయే సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికను రూపొందిస్తాయి. అంతేకాకుండా జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని కూడా పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ పౌర సేవకులుగాను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డును ప్రదానం చేయనున్నారు. జాతీయ పౌర సేవల దినోత్సవం ఏప్రిల్ 21న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు. భారతదేశంలోని ప్రజలందరికీ ఇల్లు, ఆహారం, ఆరోగ్యం, విద్య అందించే ముఖ్య లక్ష్యంతో ఈ దినోత్సవం జరపబడుతుంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రధానమంత్రి పేరిట అవార్డులను ఇవ్వడం జరుగుతుంది. 2006లో ప్రారంభించబడిన అవార్డుల ప్రకారం వ్యక్తిగతంగా లేదా సామూహికంగా లేదా సంస్థగా ఉన్న ప్రతినిధులందరూ ఈ పథకానికి అర్హులు. వ్యక్తిగత బహుమతి 1,00,000, సంస్థ బహుమతి 5 లక్షలు ఉంటుంది. పౌర సేవల విషయంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలన్న అంశంపై పౌర సేవల ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. పౌర సేవల గురించి, పౌరుల హక్కుల గురించి గ్రామ స్థాయిలో గ్రామస్తులకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు.
ఇప్పటివరకు జాతీయ పౌర సేవల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఏప్రిల్ 21వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. తాహిర్ రాజ్ బాసిన్ ఒక భారతీయ నటుడు. అతను హిందీ చిత్రాల్లో పనిచేస్తాడు. బాసిన్ కిస్మత్, లవ్, పైసా, ఢిల్లీతో తెరపైకి అడుగుపెట్టాడు. కైపోచే 1/2లలో క్లుప్తంగా కనిపించాడు. అతను మార్దానితో తన అధికారిక చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. ఇది అతనికి ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు నామినేషన్, ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడిగా స్క్రీన్ అవార్డును తెచ్చిపెట్టింది. అతను ఫోర్స్ 2లో ఉత్తమ విలన్గా కూడా నటించాడు. అతని తదుపరి చిత్రం చీచోరే విమర్శనాత్మకంగా మరియు వాణిజ్యపరంగా విజయవంతమైంది. 2021లో అతను 83లో క్రికెటర్ సునీల్ గవాస్కర్ పాత్రను పోషించాడు. బాసిన్ న్యూఢిల్లీలో ఏప్రిల్ 21, 1987న జన్మించాడు. శివాజీ సతం ఒక భారతీయ టెలివిజన్ చలనచిత్ర నటుడు. డిటెక్టివ్ టెలివిజన్ సిరీస్ సిఐడిలో ఏసీపీ ప్రద్యుమ్న్ పాత్రకు ఆయన బాగా పేరు పొందాడు. శివాజీ సతం ఏప్రిల్ 21, 1950న దేవ్గఢ్, సింధుదుర్గ్, మహారాష్ట్రలో జన్మించాడు. సెట్ ఇండియాలో సిఐడి అనే టీవీ సిరీస్లో ఏసీపీ ప్రద్యుమ్న్ పాత్రలో అతను బాగా ప్రసిద్ధి చెందాడు. మాజీ బ్యాంక్ అధికారి, ఇన్స్పెక్షన్స్ ఆఫీసర్. అతను వాస్తవ్, గులాం-ఇ-ముస్తఫా, కురుక్షేత్ర, ఫిజా, యశ్వంత్, చైనా గేట్, టాక్సీ నెంబర్ 9211, నాయక్ జిస్ దేశ్ మే తుమ్, సోరీ హెతావా హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించాడు. మరాఠీలో ఉత్తరాయణ్ వంటి సినిమాల ద్వారా గుర్తింపు పొందాడు. జయంత్ సిన్హా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 పార్లమెంటు ఎన్నికల్లో జార్ఖండ్లోని హజీరాబాద్ స్థానం నుండి లోక్సభకు ఎన్నికై నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో ఆర్థిక, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు. జయంత్ సిన్హా 1998 నుండి తన తండ్రి ఎన్నికల ప్రచారానికి సహాయం చేస్తూ హజారీబాగ్లో చురుకుగా పాల్గొన్నాడు. ఆయన 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా 2014 ఫిబ్రవరిలో మిస్టర్ మోడీతో అంతర్జాతీయ వ్యాపారవేత్తల ఫోరంను నిర్వహించడం, హోస్ట్ చేయడంతో సహా జాతీయ ఆర్థిక విధానాన్ని రూపొందించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి పనిచేశాడు. జంగిరి మధుమిత భారతదేశానికి చెందిన టెలివిజన్ సినిమా నటి. ఆమె 2012లో ఓరు కన్నడి సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్గా పాల్గొంది. జంగిరి మధుమిత ఏప్రిల్ 21, 1983న చెన్నైలో, తమిళనాడులో జన్మించారు. మధుమిత తన కెరీర్ను విజయ్ టీవీలో వచ్చిన లోలో సభలోని కామెడీ షోతో ప్రారంభించింది. ఆమె మొదటి చలనచిత్రం రాజేష్ యొక్క ఓరు కన్నడిలో ఆమె సంతానంతో జతకట్టింది. ఈ చిత్రంలో జాంగిరి పాత్ర ఆమెను బాగా ప్రాచుర్యం పొందింది. వికటన్ నుండి ఉత్తమ మహిళా హాస్యనటిగా అవార్డును కూడా గెలుచుకుంది. అప్పటి నుండి ఆమె ఇదర్ కుతనే, అసై భట్టే, బాలకుమార, జిల్లా, కాంచనటు, విశ్వాసం వంటి అనేక చిత్రాల్లో సహాయక హాస్య పాత్రల్లో నటించింది. ఆమెకు 2021లో ఈపీఎస్ నుండి కలై మామని అవార్డు కూడా లభించింది. బిందు పనికర్ 200కు పైగా చిత్రాల్లో నటించిన భారతీయ నటి. ఆమె మలయాళ సినిమాల్లో హాస్య క్యారెక్టర్ పాత్రలు పోషించింది. 2001లో సూత్రధారన్ చిత్రంలో ఆమె నటనగాను విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు. బిందు పనికర్ ఏప్రిల్ 21, 1968 కోజికోడ్లో జన్మించారు. ఆమె గతంలో 1990 నుండి 2003 వరకు బిజు వియన్నాను వివాహం చేసుకుంది. వారికి ఒక కుమార్తె కళ్యాణి కూడా ఉంది. 2009లో ఆమె నటుడు సాయి కుమార్ను వివాహం చేసుకుంది.